ఈ రోజు ట్రేడ్ ఎలా చేయబోతున్నానో చెప్తానండి. ముందుగా ప్రీవియస్ డే అనేది ఏమైందో తెలుసుకుందాం. ప్రీవియస్ డే అనేది గ్యాప్ అప్ అనేది ఓపెన్ అయిందండి. ఓపెన్ అయ్యి కంటిన్యూస్ గా మార్కెట్ అనేది కిందకి అనేది వచ్చింది. లాస్ట్ మూమెంట్ లో మనకి ఇక్కడ జోన్ లోనే ట్రేడ్ అనేది అయింది. ఇక్కడ ఈ పాయింట్స్ దగ్గర బయ్యర్స్ అనే వాళ్ళు ఉంటారు, ఈ పాయింట్స్ దగ్గర సెల్లర్స్ అనే వాళ్ళు ఉంటారు. లాస్ట్ మూమెంట్ లో ఈ ప్యాటర్న్ అనేది బ్రేక్ డౌన్ అనేది అయింది. చాలా మంది ఇక్కడ సెల్లింగ్ సైడ్ వెళ్తుందని చెప్పేసి BTST సెల్లింగ్ సైడ్ అనేది ఎక్కువ మంది తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ TTSH కోర్స్ అనేది స్టార్ట్ చేసామండి. ఇక్కడ మనము రీటైల్ ట్రేడర్స్ ని బిగ్ ప్లేయర్స్ అనే వాళ్ళు ఇలా ట్రాప్ చేశారనే కాన్సెప్ట్స్ అనేవి ఈ కోర్స్ లో మనం ప్రొవైడ్ అనేది చేసాము. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే యాప్ లింక్ అనేది టెలిగ్రామ్ ఛానల్లో పింగ్ చేసి పెడతానండి, వెళ్ళి జాయిన్ అనేది అవ్వచ్చు. వెయిట్ చేద్దాం, మార్కెట్ అనేది స్టార్ట్ కాబోతుంది. ఇక్కడ చూడండి, మార్కెట్ అనేది గ్యాప్ అప్ అనేది ఓపెన్ అయిందండి. ఓపెన్ అయ్యి ఇక్కడ ఉన్న సెల్లర్స్ స్టాప్ లాసెస్ అనేది హిట్ అనేది చేసింది. అలాగే BTST లో ఉన్న సెల్లర్స్ స్టాప్ లాసెస్ గిటంగా ఇక్కడ హిట్ అనేది అయినాయి. ఓన్లీ ఇక్కడ బయ్యర్స్ మాత్రమే ఉన్నారు. వెయిట్ చేద్దాం, ప్రైస్ యాక్షన్ బట్టి మనం ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేద్దాము. ఇక్కడికి వెళ్ళి మార్కెట్ అనేది కంటిన్యూస్ గా పైకి అనేది వెళ్తుంది. ఇక్కడ ఇంట్రాడే లోకి వస్తే మనము ఇక్కడ ఈ లెవెల్ ని బ్రేక్ డౌన్ అనేది చేసింది. ఇక్కడనే మనకు ప్యారలల్ వాచింగ్ సెటప్ వచ్చి మనం ఇక్కడ బయింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది ప్లాన్ అనేది చేస్తున్నాము. ఇక్కడ మనకు రాలేదు. ఇక్కడ కంటిన్యూస్ గా మార్కెట్ అనేది పైకి అనేది వెళ్ళింది. కింద ఓన్లీ బయ్యర్స్ మాత్రమే ఉన్నారండి. కాబట్టి నేను ఇక్కడ సెల్లింగ్ సైడ్ ట్రేడ్ అనేది ప్లాన్ అనేది చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ మీకు ఆల్రెడీ కోర్సులో చెప్పాను, ఇక్కడ ఈ జోన్ ఫామ్ అయితే మనం ఎలా బిహేవ్ చేయాలనేది. ఇక్కడ చూడండి, మార్కెట్ అనేది కంటిన్యూస్ గా పైకి వెళ్తుంది. ఇక్కడ ఉన్న సెల్లర్స్ స్టాప్ లాసెస్ హిట్ చేసి మార్కెట్ అనేది కిందికి అనేది రావాలి. మళ్ళీ ఈ బయ్యర్స్ ని టార్గెట్ చేయడానికే, కాబట్టి వెయిట్ అనేది చేద్దాము. వెయిట్ చేసి మనం ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేద్దాము. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంట్రీ అనేది ట్రిగర్ అనేది అవుతుందండి. 50 పాయింట్స్ అనేది మన స్టాప్ లాస్ అనేది ఉంటుంది. ఈ క్యాండిల్ పైన నేను స్టాప్ లాస్ పెట్టాను. 140 పాయింట్స్ అనేది నా టార్గెట్ అనేది ఉంటుంది. వెయిట్ చేద్దాం, టార్గెట్ లేదా స్టాప్ లాస్ తీసుకోవడానికి ట్రై చేద్దాం. ఇక్కడ చూడండి, నా టార్గెట్ అనేది హిట్ అయిందండి. ఇక్కడ నేను ఆల్మోస్ట్ 165 పాయింట్స్ అనేది నా టార్గెట్ అనేది బుక్ అనేది చేశాను. ఇక్కడ ఏం లేదండి, ఇక్కడ చూడండి ఒక జోన్ అనేది ఏర్పడింది. ఈ జోన్ లో మనం ట్రేడ్ ఎలా చేయాలో మీకు ఆల్రెడీ కోర్సులో చెప్పాను. ఇక్కడ ఓన్లీ సెల్లర్స్ మాత్రమే వస్తున్నారండి. ఈ ప్లేస్ లో అలాగే ఈ ప్లేస్ లో ఇక్కడ విధంగా ఇక్కడ బయ్యర్స్ గిట ఉంటారు, ఇక్కడ బయ్యర్స్ ఉంటారు, అలాగే ఇక్కడ బయ్యర్స్ ఉంటారు, అలాగే ఇక్కడ బయ్యర్స్ అనే వాళ్ళు ఉంటారు. ఈ సెల్లర్స్ స్టాప్ లాసెస్ హిట్ చేయడానికి మార్కెట్ అనేది గ్యాప్ అప్ అనేది ఓపెన్ అయింది. కానీ ఇక్కడ ఇంట్రాడేలో ఓన్లీ బయ్యర్స్ మాత్రమే ట్రాప్ అనేది అయ్యారండి. ఇక్కడ క్యాండిల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది, ఓన్లీ బయ్యర్స్ అనే వాళ్ళు వచ్చారు. అలాగే డే హైని బ్రేక్అవుట్ అనేది చేసింది, ఓన్లీ బయ్యర్స్ వచ్చారు. అలాగే ఇక్కడ చూస్తే మీకు ఈ లెవెల్ ని కూడా బ్రేక్అవుట్ అనేది చేసి క్లోజ్ అనేది అయింది, ఓన్లీ ఇక్కడ బయ్యర్సే వస్తారు. ఈ బయ్యర్స్ ని టార్గెట్ చేయడానికి మార్కెట్ అనేది కిందికి అనేది వచ్చింది. నేను ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేశాను. ఇక్కడ టార్గెట్ అనేది హిట్ అయింది. ఇలాంటి చార్ట్ ట్రేడింగ్ కాన్సెప్ట్స్ గురించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.